తెనాలి నుండి బెంగళూరుకు నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ సర్వీస్ మంచి ఆక్యుపెన్సీతో ప్రజాదరణ పొందుతోందని తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలియజేశారు. తెనాలి నుంచి మరికొన్ని ప్రాంతాలకు త్వరలో కొత్త బస్సులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలోని తన ఛాంబర్లో డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా తెనాలి డిపో నుండి కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. వీటిలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెనాలి టు బెంగళూరు సర్వీస్ కూడా ప్రారంభించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సర్వీస్ మంచి ఆక్యుపెన్సీతో ప్రజాదరణ పొందుతోందని అన్నారు. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెనాలి బెంగళూరు సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చిన మంత్రి నాదెండ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కొత్త 6 బస్సుల్లో తెనాలి విజయవాడ మధ్య 4 సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. అట్లాగే త్వరలో తెనాలి డిపోకు సుమారుగా 10 కొత్త బస్సులు రాబోతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని రాజశేఖర్ కోరారు. గత ఈ నెల 8వ తారీఖున గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం తెనాలి బెంగళూరు సర్వీస్ని తెనాలి డిపో మరియు తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజల యొక్క కళ, తెనాలి నుంచి బెంగళూరు సర్వీస్ నడపాలనేది ఒక కళ. అది గత 8 సంవత్సరాల నుంచి అది కలగానే మిగిలిపోయింది. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనకి వెంటనే ఆయన వచ్చిన 15 రోజులకే మనం సార్ చేతుల మీదుగా ఒక 6 కొత్త బస్సులు ఓపెన్ చేసుకొని 8వ తారీఖు నుంచి బెంగళూరు సర్వీస్ని నడుపుతూ ఉన్నాం. ఆ సర్వీస్ కూడా చాలా మంచి ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఈ సర్వీసు అప్పులో 4309 సర్వీస్ నంబర్గా, డౌన్లో 4310 సర్వీస్ నంబర్గా ఏర్పాటు చేయడం అయింది. తెలియని వారు ఎవరైనా ఉంటే రాసుకొని ఆన్లైన్లో కానీ, రెడ్ బస్సులో కానీ, అభి బస్సులో కానీ సర్వీస్ నెంబర్ 4309 అప్పులో తెనాలి నుంచి రోజు 17 గంటలకి మరియు బెంగళూరు నుంచి రోజు సాయంత్రం 17 గంటలకి 4310 అనే సర్వీసు నడపబడుతూ ఉంది. ఇది జనాల నుంచి చాలా చక్కగా ఆదరణ పొంది చక్కటి ఆక్యుపెన్సీ రేషియోతో ముందుకెళ్తూ ఉంది. ఈ బెంగళూరు సర్వీస్ తెప్పించిన గౌరవ మన మంత్రివర్య వారికి మా తెనాలి డిపో తరఫున మరియు తెనాలి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన తెనాలి డిపోకు సంబంధించిన రాబోయే రోజుల్లో తెనాలి చెరుగుపల్లి కానీ, తెనాలి గుంటూరు కానీ, తెనాలి విజయవాడ కానీ, తెనాలి ఎర్రగొండపాలెం కానీ కొన్ని కొత్త బస్సులు రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యుల చేత ఆ కొత్త బస్సులు వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని టెండర్స్ పిలవటం జరిగింది. తెనాలి డిపో బస్ స్టాండ్ మరియు బస్ స్టాండ్ చుట్టూ సుమారుగా 20 షాపులు ఇంకా ఖాళీగా ఉండటం జరిగింది. ఎవరైనా వ్యాపారం మీద ఆసక్తి గలవారు ఎవరైనా వచ్చినట్లా వారికి ఏ బిజినెస్ కావాలో ముందుగానే తెలుపరిచినట్లా వారికి ఆ బిజినెస్ రాసి టెండర్లో పాల్గొని టెండర్ ద్వారా వాళ్ళకి ఆ షాపుని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది మన మార్కెట్లో పోలిస్తే మార్కెట్ కంటే తక్కువ రేటుకే మన ఏపీఎస్ఆర్టీసీలో షాపులు కానీ, డార్మెటరీ కానీ, అదేవిధంగా చిన్న చిన్న గోడౌన్లు కానీ, 4 వీలర్ సర్వీసింగ్ సెంటర్లు కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ తెనాలిలో ఉండే వ్యాపారవేత్తలు మరియు వ్యాపారం మీద ఆసక్తి గల వారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి బస్ స్టేషన్ అభివృద్ధిలో మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు గారు ఏదైతే మన తెనాలి అభివృద్ధికి కట్టుబడి వాటిని ఏదైతే వారు వెళ్తున్నారో వారు చెప్పిన పనులు తూచా తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ తరఫున వారు ఏదైతే గైడ్లైన్స్ ఇస్తారో దాన్ని ఆచరించి తెనాలి డిపోని ఇంకా ముందు తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని తెనాలి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.